భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త భక్తుడైనటువంటి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చాలు. ప్రభునందు ప్రియులారా, మనం ఆగస్ట్ నెలలో ఉన్నాం. ఈ ఆగస్ట్ నెలలో మన భారతదేశం అంతా కూడా ఎంతో ఒక గొప్ప పండుగను ఆచరిస్తుంది. దాంట్లో మతాలు రావు, కులాలు రావు, వర్ణాలు ఉండవు. ఏ భేదం లేకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్ట్ నెల 15వ తారీఖున ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి ఆఫీసుల దగ్గర ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఎంతో సంబరంగా పండగ చేసుకునేది స్వాతంత్ర దినోత్సవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనందరికీ కూడా ఒక గొప్ప స్వాతంత్రం వచ్చింది మన దేశానికి. 1947 కన్నా ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేసి మరి వారి కింద మనం బానిసలుగా ఉన్నప్పుడు మన దేశంలో నుండి కొంతమంది పెద్దలు, జ్ఞానవంతులు, లాయర్లు ఎంతో ఫైట్ చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. 1947వ సంవత్సరం నుంచి ఈ వేళ వరకు కూడా మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటున్నాం. మనం ఓటు వేసి మనకు కావలసిన వారిని నిలబెట్టుకుంటున్నాం. ప్రజాస్వామ్య దేశముగా మన దేశము ఎంతో మంచిగా ఎదుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 77 వసంతాలు పూర్తి చేసుకుంది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకుంటున్నాం, కానీ వ్యక్తిగతంగా మన జీవితాలకు స్వాతంత్రం రాలేదు. ఆ రోజు వారి యొక్క బంధకాల నుంచి, వారి కట్ల నుంచి మన దేశం విడిపించబడింది. కానీ వ్యక్తిగతంగా ప్రతి మనిషి తనకున్న బంధకాల నుంచి, తనకున్న కట్ల నుంచి, వ్యసనాల నుంచి విడుదల కాలేకపోతున్నాడు. బైబిల్ గ్రంథం స్వాతంత్రం గురించి చాలా విషయాలు మాట్లాడుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, సంతోషమే. మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడు ఒక మంచి మాట మాట్లాడాడు. ఏమని తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఒక స్త్రీ బస్ దిగో, ట్రైన్ దిగో, రాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుని తన ఇంటికి క్షేమంగా వెళ్ళే రోజు ఎప్పుడైతే వస్తుందో అదే నిజమైన స్వాతంత్ర దినం అన్నాడు. అంటే ఒక స్త్రీ తన ఉద్యోగాన్ని ముగించుకునో, తన పని ముగించుకునో, అది చీకటైనా అర్ధరాత్రి సమయమైనా తన ఇంటికి క్షేమంగా వెళ్ళగలిగేటువంటి రోజు, ధైర్యంగా వెళ్ళగలిగే రోజు అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులు బాగాలేదు.
స్త్రీయే కాదు, పురుషుడు ఒంటరిగా ఉన్న భయంకరంగా ఉంది. ఎవరు వెళ్ళని రోడ్లో వెళితే తిరిగి వస్తామో రామో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో మన దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రభునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్ర్యము యేసు క్రీస్తులో మనకు దొక్కుతుంది. దేవునికి స్తోత్రం. కుమారుని ద్వారా స్వాతంత్ర్యము అన్నాడు. కుమారుని ద్వారా, కుమారుడు అంటే కొడుకు అని అర్థము. కొడుకు ద్వారా స్వాతంత్ర్యము. కొడుకు ద్వారా, వాస్తవానికి సమాజంలో ఒక నమ్మకం, కొడుకు పుట్టాలి అని. ఎందుకని? పుత్రుడంట పున్నామ నరకము నుంచి తప్పిస్తాడని. ఏమన్నా అంతేనా? పుత్రుడిని కావాలనుకుని మన దేశంలో ఈ మూఢనమ్మకం ఎక్కువైపోయింది. పుత్రుడు పుడితేనే మంచిది, ఆడపిల్లలు పుడితే మంచిది కాదు అనుకునేటువంటి ఆలోచన ఎక్కువైపోయింది. ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుడు మనకిచ్చేటువంటి పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చినటువంటి బహుమానాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆస్తి లేకపోవచ్చు, మీకు 2 బిడ్డలుంటే మీరు సంపాదించే ఆస్తి కన్నా గొప్ప ఆస్తి. మీరు మీ వెనకాల ఏ విధమైనటువంటి బలం మీకు లేకపోవచ్చు, మీ పిల్లలు మీకుంటే మీకు బలం. బైబిల్ గ్రంథం చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. స్వాస్థ్యము అన్న మాటకు ఆస్తి అని అర్థం. ఆస్తి, మనకున్న ఆస్తి మన పితరుల నుంచి వచ్చింది. లంక భూములు ఉన్నాయి, మీ పితరుల నుంచి మీకు వచ్చినవి. లేకపోతే మీకున్న చేలు ఉన్నాయి, మీ పితరుల నుంచి మీకు వచ్చినవి. అయితే గాని బిడ్డలు మాత్రం ఎవరిచ్చిన వారు? దేవుడిచ్చిన బహు. దేవునికి స్తోత్రం. అందుకనే వారిని ఒలీవ చెట్లతో పోల్చాడు. నీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నాడు. ఒలీవ మొక్క అతి శ్రేష్టమైన మొక్క, ఆకాశాన్ని చూస్తూ ఎదిగే మొక్క. నీ పిల్లలు కూడా ఎదగాలి. ఎదుగుతున్నారండి మా పిల్లడు 6 అడుగులండి. అది ఎదగటం కాదు. ఎందులో ఎదగాలి? జ్ఞానంలో ఎదగాలి, పరువు సంపాదించుకోవడంలో ఎదగాలి, ఉద్యోగంలో ఎదగాలి, దేవునిలో ఎదగాలి, భక్తి జీవితంలో ఎదగాలి, ప్రార్థనా జీవితంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, గమనించండి, మీ పిల్లలను అలా ఎదిగే వారిగా ఉంచండి. కుమారుడు నరకం నుంచి తప్పించేవాడే కుమారుడు అనేటువంటి ఆలోచన మనకుంది. నిజంగా యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా నరకము నుంచి తప్పించాడు ఆయన. మీరేదైతే కుమారుడు కావాలి, ఆ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనుకున్నారో, మీకు పుట్టిన కుమారుడు మిమ్మల్ని తప్పించకపోవచ్చు, కానీ మనందరి కోసం కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన మనందరి నుంచి, మన నరకము నుంచి ఆయన మనలను విడిపించాడు. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో ఋషులు ఈ శ్లోకాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండేవారు. ఏ శ్లోకము? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ప్రస్తుతం ప్రతి పాఠశాలల్లో ఈ శ్లోకం నేర్పిస్తారు, పాటిస్తారు. దాని అర్థం వారికి తెలియకపోవచ్చు, కానీ వాస్తవానికి దాని అర్థం ఏంటి? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనబడని ఓ దేవునికి ప్రార్థన. ఓ దేవుడా, మేము అసత్యములో ఉన్నాము, మమ్మలను సత్యములోకి నడిపిస్తావా? మేము చీకటిలో ఉన్నాం, మమ్మలను వెలుగులోకి నువ్వు నడిపిస్తావా? ఇదిగో మేము మరణ బ్రతుకుల్లో ఉన్నాం, జీవములోకి మమ్మల్ని నడిపిస్తావా? దేవునికి ప్రార్థన ఇది. అసత్యము నుంచి సత్యములోకి, మరణము నుండి జీవములోకి, చీకటి నుండి వెలుగులోనికి మమ్మల్ని నడిపించు అనే ప్రార్థన వారు చేసుకునేవారు. అందుకనే యేసుక్రీస్తు వారు దానికి అర్థం చెప్పడానికి ఈ లోకానికి వచ్చి నశించిపోతున్నటువంటి మానవులను, ఆత్మలను వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి, నశించిన దానిని వెదకి రక్షించడానికి
మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నిజమైన స్వాతంత్రం, క్రీస్తులో స్వాతంత్ర్యము, క్రీస్తులో స్వేచ్ఛ అనేటువంటి మాటల గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. వాస్తవానికి 3 మాటలు: కుమారుని ద్వారా స్వాతంత్ర్యము, దేవుని వాక్యము ద్వారా స్వాతంత్ర్యము, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్ర్యం. చెప్పండి. ఫస్ట్ది కుమారుని ద్వారా స్వాతంత్ర్యము, దేవుని వాక్యము ద్వారా స్వాతంత్ర్యం, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా ఈ 3 మాటలు బైబిల్ గ్రంథంలో వచనాలు ఉన్నాయి. కుమారుని ద్వారా మీకు స్వాతంత్రం కలుగుతుందని, దేవుని వాక్యము ద్వారా స్వాతంత్రం కలుగుతుందని, మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్ర్యము కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరము కూడా స్వాతంత్రం కలిగి ఉండాలి, స్వేచ్ఛ. మనందరము కూడా స్వేచ్ఛ, బానిసలుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు సుమారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు. ఐగుప్తీయుల దగ్గర, ఐగుప్తీయ ఫరో రాజు క్రింద బానిసలుగా బ్రతికారు మన ప్రజలు. 430 సంవత్సరాలు అంటే మాటల. ఎంత బానిస బ్రతుకో చూడండి, ఎంత కష్టమైన పనో చూడండి. స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, కంటి నిండా నిద్ర లేదు, భోజనం లేదు. వారికి ఏ విధమైనటువంటి ఆనందం, సంతోషాలు వారికి లేవు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మీ ఇంటిలో స్వేచ్ఛ లేదా, సంతోషం లేదా, ఆనందం లేదా? నిజంగా మీరు ఇంకా స్వాతంత్రం పొందుకోలేదన్నమాట. మీరు స్వతంత్రులుగా జీవించలేకపోతున్నారు. ఏదో మీ కుటుంబాన్ని ఏలుతుంది, ఏదో శక్తి మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది, ఏదో అపవాది మీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంది, ఏదో కబంధ హస్తాలకు మీ కుటుంబం లోనైపోయింది. మీరు స్వతంత్రులు కాలేదు, ఇక మీ స్వేచ్ఛను ఇంకా పొందుకోలేదు. దేవుని యొక్క కృప మీకు ఇంకా లేదని అర్థం చేసుకొని మీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారుని ద్వారా స్వాతంత్రం అన్న మాటకు చెప్తున్నాను. కుమారుడు అంటే యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా స్వాతంత్రం కలిగింది చాలామందికి. అనేక మంది వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించబడ్డారు, దయ్యాల నుంచి విడిపించబడ్డారు, జబ్బుల నుంచి విడిపించబడ్డారు. ఒక ఆమెకు 12 సంవత్సరాల రక్తస్రావం, 12 సంవత్సరాలుగా ఆమె స్వతంత్రంగా బ్రతకలేకపోయింది, స్వేచ్ఛగా బ్రతకలేకపోయింది, ఆనందంగా బ్రతకలేకపోయింది. ఆ వ్యాధి పట్టుకుని పీడించేసింది. తగ్గుతుందో లేదో తెలీదు. ఆ వ్యాధి మరణానికి దారి తీస్తుందేమో అన్న భయం ఎక్కువైపోయింది. ఈ వ్యాధి నన్ను ఇదిగో కాటికి చేరుస్తుందా, ఈ వ్యాధి నన్ను వదిలిపెట్టదా, ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందలేనా అని 12 సంవత్సరాలుగా మానసికంగా కృంగిపోయి నలిగిపోయి ఉంది. ఆమె బంధకాల్లో ఉండిపోయింది. ప్రభునందు ప్రియులారా, నిజమే, మీకున్నటువంటి అనారోగ్యం, మీకున్నటువంటి బలహీనత, మీకు మధ్యలో ఎదురైనటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధి అనిపిస్తుంది, ఈ వ్యాధి నన్ను ఎక్కడికి నడిపిస్తుంది, ఈ వ్యాధి నన్ను మరణానికి నడిపిస్తుందా, ఈ వ్యాధి నన్ను చచ్చిపోయేలాగా చేస్తుందా, ఈ వ్యాధి నాకు ఇంకా జీవితాన్ని ఇవ్వదా, నన్ను విడిచిపెట్టి పోదా అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుందేమో. ప్రభునందు ప్రియులారా, గమనించండి, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు, ఆయన తప్పించడానికి సమర్థుడు. 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి పక్షవాతం కలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు, లేకపోతే ఎన్నో ఏళ్లుగా నడువొంగిపోయి ఒక స్త్రీ వంగిపోయి ఉన్నప్పుడు ఆమెను స్వస్థపరిచినప్పుడు నిన్ను ఆయన బాగు చేయలేడా? నీలో ఉన్న నిరాశ తొలగించుకో, నీలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించుకో, నీ దేవుడు గొప్ప దేవుడని గ్రహించు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు నమ్మండి, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని. కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు గెరాసేనుల దేశము గుండా వెళుతున్నాడు. ఆయన గెరాసేనుల దేశము గుండా ఆయన వెళుతున్నప్పుడు
ఆ నావ దిగి ఆయన ఆ సముద్రం వారగుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసయ్యను చూసినటువంటి ఒక వ్యక్తి, దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఆయనను దయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. అంతకుముందు మనుషుల దగ్గరకు పరిగెత్తుకెళ్ళేవాడు, రాళ్ళిచ్చి కొట్టేవాడు, కర్రలుంటే కర్రలిచ్చి తమరేసేవాడు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తికి స్థిరం లేదు. అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తికి నిలకడ లేదు. ఎంతసేపు కూడా ఆ యొక్క సమాధులలో తిరుగుతున్నాడు. ఎంతసేపు కూడా వచ్చిన వారందరినీ బాధిస్తున్నాడు. కొంతమంది అతను అలా కాదని తాళ్ళు తెచ్చి కట్టారు. తాళ్లను ఏదో చిన్న పురుకాస తెంపినట్టుగా తెంపేశాడు. అలా కాదని ఇనప గొలుసులు తెచ్చారు. ఇనప గొలుసులను కూడా తుత్తునీలుగా చేసి పాడేశాడు. వాడిలో ఉన్నటువంటి దయ్యపు శక్తి దేనిని కూడా ఉంచనివ్వలేదు. ఈ రోజున యేసుక్రీస్తు వారు నావ దిగి సముద్ర వారం గుండా నడుచుకుంటూ వస్తుంటే పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి ఆ వ్యక్తి అరుచుకుంటా వస్తున్నాడు. ఏమని తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం టర్న్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పనయ్యా? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను ఆనబెట్టుకొనుచున్నానని బిగ్గరగా కేకలు. మనుషులను నాశనం చేయడానికి వచ్చేటువంటి ఈ వ్యక్తి ఈరోజు దేవునికి ప్రార్థన చేయడానికి పరిగెత్తుకొస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, అపవాది దేవునికి లోబడాల్సిందే. అపవాది దేవునికి సాగిలపడాల్సిందే. అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. దేవుడు దేవుని కుమారుడై ఉన్నాడు. గనుక మానవుని రూపంలో వచ్చాడని మానవుడైపోయాడు, లేకపోతే శక్తి లేదనుకోవద్దు. ఆయన మన కోసం తన శక్తిని తగ్గించుకొని మన మధ్యకి వచ్చాడు. మానవుడిగా మనం ఎంత శక్తినైతే చూడగలమో అంత శక్తిని తగ్గించుకుని ఆయన వచ్చాడు. అంతేగాని ఆయన శక్తి లేక అలా పుట్ల. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నవాడు. అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకయ్యా. ఇదిగో నీకు దేవుని పేరట ఆనబెట్టుకొనిచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ దయ్యము, అతనిలో ఉన్న దయ్యము దేవునికి ప్రార్థన చేస్తుంది, నన్ను బాధపరచుకు అని. అప్పుడు ప్రభు అడిగారు, ఇదిగో అపవిత్రాత్మ, ఈ మనిషిని విడిచిపో అని అడగానే అప్పుడు ప్రభు, నీ పేరేంటి అని అడిగారట. అది అంటుందట, యాలయనగా మేము అనేకులము గనుక నా పేరు సేన అన్నదట. మేము చాలామంది ఉన్నాం, ఒక్కలం కాదు. అందుకనే తాళ్ళు తెంపేశాడు, అందుకనే ఆ యొక్క ఊసలను గొలుసులను తెంపేశాడు. దాని యొక్క బలానికి మనుషులు తట్టుకోలేకపోయారు. గమనించండి, మనుషులు దాని బలానికి తట్టుకోలేకపోయారు, కానీ దేవుని బలం ముందు అపవిత్రాత్మ యొక్క బలం ఎందుకు పనిచేయదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, చాలామందికి ఈ నమ్మకాలు ఎక్కువైపోతాయి, మూఢనమ్మకాలు. నాకేదో చేయించేశారండి, అదైపోయిందండి, ఇదైపోయిందండి అంటారు. దేవుని బలం ముందు ఏ శక్తి పనిచేయదు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలువనేరదు. నీ దేవుడు శక్తిమంతుడు గనుక ఆయన వైపు చూస్తూ సాగిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దయ్యము పట్టినటువంటి ఆ వ్యక్తి యేసయ్యను అడగగానే ఇదిగో అడుగుతా ఉన్నాడు, ప్రభువా మమ్మలను బాధపరచుకో, ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఇబ్బంది పెట్టకు,
మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, అక్కడ పందులు ఉన్నాయి కదా, పందుల్లోకి వెళ్ళిపోతాం అంటే అప్పుడు ప్రభు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ దయ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంట? పందుల్లోకి వెళ్ళి. ఆ పందుల్లోకి వెళ్ళిపోతే దయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళిపోగా ఒక్కొక్క పంది వెళ్ళి సముద్రంలో పడిపోయింది. సుమారు 2000 పందులు ఎక్కడ పడిపోయి? సముద్రంలో పడి. అంటే వీళ్ళు ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 2000 దయ్యాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఒక్క దయ్యం పడితేనే మహాఘోరంగా ఉంటుంది పరిస్థితి. అతని పరిస్థితి చూస్తే మహాఘోరంగా ఉంది. ఈ రోజున 2000 దయ్యాలు, బంధకాలు. ప్రభునందు ప్రియులారా ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా దయ్యాలు పట్టిన వారిగా ఒకవేళ ఉంటే, అదేంటంటే బాబు అలా అంటారు? మన కూడానే ఉంటాయి, అవి మన ఫ్రెండ్స్. అవి ఏమంటే అంతేనా? మన ఫ్రెండ్స్ చర్చికి వచ్చినప్పుడు మనం అంటామంట, ఇక్కడే ఉండు, నేను చర్చికి వెళ్ళి వచ్చేస్తాను ఒక అరగంట. అదేం చేస్తుంది? బయట ఉంటుంది. వచ్చి బయటికి వెళ్ళి మా వాళ్ళు లోపలికి వెళ్ళారు, మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ భుజాన్ని ఎక్కేసి వెళ్ళిపోవడమే అని ఉంటుందట. చర్చికి వస్తారు కానీ చర్చి నుంచి వెళ్తారు, మాటలు మారవు, మనస్తత్వాలు మారవు, పరిస్థితులు మారవు, దెబ్బలాటలు పోవు, లేకపోతే కొట్టుకోవడాలు పోవు, ధనాపేక్ష పోదు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇవన్నీ దయ్యాలే. మందిరానికి వచ్చిన నీవు, ప్రార్థన చేసుకుని వెళుతున్న నీవు, మళ్ళీ తిరిగి ఎందుకు ఆ పరిస్థితికి వెళ్తున్నావు? నీ పరిస్థితి ఎందుకు మారట్లేదు? త్రాగేవారు అనుకుంటారట, ఇంకా త్రాగకూడదు, చర్చికి వెళ్తున్నానని. చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. నీ త్రాగుడు అనే బంధకాన్ని నుంచి నువ్వు విడిపించబడలేకపోతున్నావా? ధూమపానం, ఎవరికి తెలియకుండా చేసేటువంటి ధూమపానం, ఆ యొక్క పొగ త్రాగే విధానం, ఇదిగో ప్రభు చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆ బంధకాన్ని నుంచి నువ్వు విడిపించబడి నువ్వు స్వతంత్రులుగా మారాలనేది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ దయ్యాలే, చుట్టా బేడి, ఇవన్నీ దయ్యాలే, విడిచిపెట్టట్లేదు నిన్ను. అది నీకు ఆరోగ్యం కానప్పుడు అది నీకు ఆశీర్వాదం ఎలాగవుతుంది? నాకు చాలా ఇష్టం అండి ఇది. అది నీకు ఆరోగ్యం కాదు నీకు, అలాంటప్పుడు అది ఆశీర్వాదం ఎలా అవుతుంది? కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియులారా, ఇటువంటి బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని ఆయన పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుని ద్వారా ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఎవరికో తెలుసా? స్వతంత్రత వచ్చింది ఎవరికో తెలుసా? గెరాసీను ప్రాంతంలో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి బాగుపడ్డాడు, స్వస్థత పొందుకున్నాడు. ఇంతకుముందు సమాధుల్లో ఉండేవాడు, ఇంతకుముందు ఆ యొక్క సముద్ర వారంలో ఉండేవాడు, మనిషిని చూస్తే చంపేయాలన్నంత పని చేసేవాడు. ఈ రోజున యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నాడు. బంధకాలు పోయాయి, కట్లు పోయాయి, విడుదల వచ్చేసింది, ప్రశాంతత వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది. దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. అంతేకాదు, గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ డెకపోలి ప్రాంతాలు అని ఉంటాయి, అంటే 10 ప్రాంతాలు. డెకపోలి ప్రాంతాలు అంటే 10 ప్రాంతాలు. అక్కడ 10 ఊళ్ళు వరుసగా, 10 ఊళ్ళలో కూడా సువార్త ప్రకటించేశాడు. నేను దయ్యాలు పట్టిన వాడిని, మనుషులు చూస్తే భయపడిపోయేవారు, ఈ రోజున ఆ ప్రభు నన్ను మార్చాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు. సాక్ష్యం, నీ సాక్ష్యం ఎక్కడుంది? నీ సాక్ష్యాన్ని నువ్వే మర్చిపోయావా? జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేలు చాలామంది మర్చిపోతారు. ఆ రోజున దేవుడు ఎలా తప్పించాడో మర్చిపోయారు చాలామంది. దేవుడు మీకు చేసిన మేలు చెప్పమంటే టకటక చెప్పగలరా మీరు? దేవుడు చేసినటువంటి అద్భుతం చెప్పమంటే వెంటనే చెప్పగలరా మీరు? దేవుడు మేలు మీకు చేయలేదా? చేశాడు, కానీ మర్చిపోయాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపో. నువ్వు మర్చిపోతున్నావు. ప్రభు నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేసి, నీ పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ ఉద్యోగ విషయంలోనో, వ్యాపార విషయంలోనో. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈరోజు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నీ ఇల్లు పరిస్థితి ఏంటి, ఈరోజు నీ ఇల్లు పరిస్థితి ఏంటి?
ఒకప్పుడు నీ దీన స్థితి ఏంటి, ఈరోజు ఉన్నతమైన కలిమి కలిగిన స్థితి ఏంటి? దేవుడు చేసిన మేలు కదా, దేవుడు చేసిన అద్భుతం కదా, దేవుడు లేకుండానే ఈ స్థితికి రాగలిగావు నీవు. దేవుడు చేసిన మేళ్లను అనేక మందికి మనం చాటించేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. గెరాసేనుల ప్రాంతంలో అపవిత్రాత్మ పట్టిన వాడు కుమారుని ద్వారా స్వాతంత్రం పొందాడు, దేవుని స్వార్థ ప్రకటించాడు. అలాగనే సుకారని ఊరిలో బావి దగ్గర మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇదిగో ఆమె మారు మనసు పొందింది, ఊళ్ళోకి వెళ్ళి సువార్త ప్రకటించింది. దేవుని స్వార్థ ప్రకటించారు వాళ్ళు, దేవుడు చేసిన మేలును కలిగి ఉన్నారు. గనుక కుమారుని ద్వారా మనకి ఏం కలుగుతుందంట? స్వాతంత్రం కలుగుతుంది. ఆ రోజుల్లో ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు అంటున్నారు, మాకెందుకు స్వాతంత్రం, మేము ఆల్రెడీ స్వాతంత్రం కదా, మాకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చేసింది, నువ్వు మళ్ళీ వచ్చి స్వాతంత్రం అంటున్నావేంటి? అప్పుడు ప్రభు చెప్పారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చదవండి ఆ మాట ఒకసారి. వెనక్కి వస్తున్నాను, యోహాను సువార్తకు వస్తున్నాను. వాళ్ళు మేము స్వాతంత్రం అనుకున్నారు కానీ పాపములో వారు బంధకంలో ఉండిపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం నుంచి కాదు, కిందకి వెళ్దాం. 33వ వచనం చదువుకుంది. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నటికీ ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనిరి. అందుకు యేసు, ఇదిగో పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మేము స్వతంత్రులని మీరు అలా చెప్తున్నారు. వాళ్ళు అన్నారు, మీకు స్వాతంత్రం కావాలని నువ్వు ఎలా చెప్తున్నావు? ప్రభు అడుగుతున్నాడు, మీరు స్వాతంత్రం పొందుకున్నారని మీరు ఎలా చెప్తున్నారు? మీరందరూ పాపంలో ఉన్నవారు కదా, పాపంలోనే మీరు పుట్టినవారు కదా, పాపంలోనే పెరిగినవారు కదా, మీరు పాపపు బంధకాల్లో ఉండి స్వాతంత్రం పొందుకోవాల్సిన వారై ఉండి మేము అబ్రహాము సంతానమే అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి అంతా కూడా శపించబడింది, ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ పాప శాప లోకంలో అనుసరిస్తున్న జీవిస్తున్న మనందరము కూడా పాపంతోనే పుడుతున్నాం, పాపంతోనే జీవిస్తున్నాం, పాపంలోనే చనిపోతున్నాం. అయితే మనందరము కూడా పాపం నుంచి విడుదల పొందాలి. అందుకని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చి మన పాపముల నుంచి విడిపించి ఆయన యవ్వన రక్తాన్ని కార్చి మన కోసం ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి త్యాగం చేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను విడుదల చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏటట? యేసు రక్తము ప్రతి పాపము నుంచి, మామూలు పాపం కాదు, ఘోర పాపము నుంచి ఏం చేస్తుందట? మీకున్నటువంటి మట్టి పోవాలంటే సబ్బులు ఉపయోగిస్తారు, రకరకాల సబ్బులన్నీ ఉపయోగిస్తారు. మనసుకు లేకపోతే మన హృదయానికి ఉన్నటువంటి పాపం పోవాలి అంటే గనక, హృదయము అన్నిటికన్నా భయంకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అది పోవాలి అంటే గనక యేసు రక్తము ద్వారా మాత్రమే. కాబట్టి ప్రభువా నన్ను కడుగు నాయనా, పరిశుద్ధపరచు నాయనా, పవిత్రపరచు నాయనా, నా హృదయాన్ని తేట చేయనాయనా అని మీరు అడగగలిగితే ప్రభు ఆయన పవిత్రపరుస్తాడు. కాబట్టి కుమారుని ద్వారా మనకేం కలుగుతుంది? స్వాతంత్రం కలుగుతుంది. ఈ రోజున మీరందరూ కూడా పాపపు బంధకాల్లో ఉండిపోయారు. వ్యక్తిగతంగా పాపపు ఆలోచనలు ఇంకా పట్టి పీడిస్తూ ఉన్నాయి. చూపుల ద్వారా, కాళ్ళ ద్వారా, కళ్ళు ద్వారా, ఆలోచనల ద్వారా ఇంకా ఏదో పాపం వైపు మీరు మొగ్గుతూ ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి బంధకాలను నీ నామంలో, ప్రభు నామంలో విడుదల చేయబడి దేవుని యొక్క సన్నిధానంలో స్వతంత్రులుగా మీరు అందరూ మార్చబడుదురుగాక. హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. 2వ మాట ఏం చెప్పాను? దేవుని వాక్కు ద్వారా స్వాతంత్ర్యము. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యమును గ్రహిస్తారు,
అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చూడండి, మీరు నా వాక్యమందు నిలిస్తే సత్యమందు నిలిచిన వారు, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే అర్థమవుతుందా? వాక్యం అంటే దేవుని మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాస్తారు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యం అంటే మనం ఏదో తక్కువగా చూస్తాం. వాక్యం అంటే దేవుడే. దేవుడు ఎక్కడో లేడు, నీ చేతుల్లో ఉన్నాడు, నీ చెవుల్లో ఉన్నాడు, నువ్వు వింటున్నటువంటి వాక్యములో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు ఆయన. కాబట్టి వాక్యము మిమ్మలను సత్యంలోకి నడిపిస్తుంది. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యమును బట్టి మనం స్వతంత్రులుగా మారాలి. వాక్యమును బట్టి వాక్యమును తినాలి, వాక్యమును అపేక్షించాలి. యెహెజ్కేలు భక్తునికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడట. నీ నోరు తెరు అన్నాడట. నోరు తెరవగానే దేవుడట తన గ్రంథాన్ని తెచ్చి ఎక్కడ పెట్టాడట? నోట్లో పెట్టేసి. దేవుడు తన గ్రంథాన్ని తెచ్చి, పూతరేకులు ఉన్నాయనుకోండి, పూతరేకులు ఏం చేస్తాం మనం? చెప్పండి, పూతరేకులు ఎలా తింటాం? ఒకేసారి పెట్టుకోవాలా లేదా? లేదా ఒక్కొక్క పొర తింటారా? ఒక లేరు ఒక్కొక్క పొర తింటారా? 4-5 పొరలు కలిపి ఏం చేస్తాం ఒకేసారి? అండ్ రాళ్ళే ఉంటుంది, అది నోట్లో పెట్టుకోగానే ఏమైపోద్ది? దేవుడట తన గ్రంథాన్నంట నోట్లో పెట్టేస్తాడంట యెహెజ్కేలుకి. యెహెజ్కేలు ఏం చేశాడట? దానిని భక్షించేసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు భక్తుడు దేవుని గ్రంథాన్ని భక్షించాడంట ఒకేసారి. అప్పుడు యెహెజ్కేలు భక్తునికి దేవుని జ్ఞానం వచ్చి అప్పుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని భక్షించాలి. ఆయన దొరుకు సమయమందు ఆయన కోసం మీరేం చేయాలి? వెతకాలి. ఒకప్పుడు భక్తిగా ఉండేవారు, ఈ రోజున భక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఉండేవారు, ఈరోజు ఆసక్తి తగ్గిపోయింది. ఈవేళ అంటావు దూరం అయిపోయిందండి, కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి, అనారోగ్యం వచ్చేసిందండి, బలహీనత వచ్చేసిందండి, ఊరు వచ్చేసిందండి, ప్రయాణం వచ్చిందండి, పెళ్ళి వచ్చిందండి, దినం వచ్చిందండి. మందిరం ఇక్కడే ఉంటుంది, వాక్యం ఇక్కడే ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ నీవే మారిపోయావు. ప్రభునందు ప్రియులారా, వాక్యం దొరికేటప్పుడు మీరు రావాలి. వాక్యం అనే పాలను అపేక్షించాలి అన్నాడు. చిన్నపిల్లలకి మీరు పాలు ఇస్తారు, ఆ పాలు ద్వారానే ఆ పిల్లోడు రోజు రోజుకి ఎదుగుతాడు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, వాక్యం అనే పాలను మీరేం చేయాలి? ఇష్టపడాలి, అపేక్షించాలి, దానిని సేవించాలి. అలా సేవించగలిగితే దేవుడు మీకు ఆయన స్వాతంత్రతను ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు లాజరు కట్లతో బంధించబడి సమాధి చేయబడ్డాడు. బేతనియా అనే గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే కుటుంబం ఉంది. దేవునికి చాలా ప్రేమమైనటువంటి కుటుంబం, దేవుడు ఎంతో ప్రేమించిన కుటుంబం. లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు వారికి కబురెళ్ళింది, ప్రభువా నువ్వు ప్రేమించిన కుటుంబంలో లాజరు చనిపోయాడట. అయితే ప్రభు వెళ్ళకుండా ఉన్న చోటనే 4 దినాలు ఉండిపోయాడు. 4 రోజులైన తర్వాత శిష్యులతో అంటున్నాడు, లాజరు జబ్బు పడ్డాడట, వెళ్ళి చూసొద్దాం. లాజరు నిద్రపోతున్నాడంట, వెళ్ళి లేపొద్దాం అన్నాడు. శిష్యులు అంటున్నారు, నిజంగా నిద్రపోతే లేపొచ్చు ప్రభువా, కానీ ఏమైపోయాడు? చచ్చిపోయాడు కదా. నిజంగా నిద్రపోతూ ఉన్నాడనుకో మనం వెళ్ళి లేపొచ్చు, కానీ ఇప్పుడు నిద్రపోయలేడు, శాశ్వత నిద్రలో ఉన్నాడు అని శిష్యులు తన మనసులో అనుకొని, ఎందుకులే మనకు వచ్చిన గొడవ, ప్రభు వెనకాల వెళ్ళిపోదాం అని ప్రభు వెనకాల బయలుదేరేసి
లాజరును చూడటానికి వెళ్తున్నాం అంటే రోడ్డు మీద అందరు కూడా అయ్యో ప్రభు వారికి తెలీదా చనిపోయి 4 రోజులు అయిపోయిందని, ఆల్రెడీ ఓ చిన్న కార్యక్రమం అయిపోయిందని తెలీదా, లేకపోతే వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా అన్నీ చక్కబెట్టేశారని తెలీదా, ప్రభుకి తెలీదా, ఎవరు చెప్పలేదా అంటే అందరికందరు గుసగుసలు ఆడుకున్నారు కానీ ఎవరు చెప్పలే. డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు ప్రభు. మార్త పరిగెత్తుకుని వచ్చి అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకుండేవాడయ్యా, నువ్వు లేకపోవడం వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. ప్రభు అన్నారు, మార్త ఇప్పుడైతే నీ తమ్ముడు బ్రతకడంటావా? ఇంకేం బ్రతుకుతాడు నాయన, చచ్చిపోయి 4 రోజులైంది. శరీరం కుళ్ళు పట్టేస్తుంది, శరీరం కంపు కొట్టేస్తుంది, కాబట్టి బ్రతికే అవకాశం లేదు. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయి 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా ఎలాగోలని బ్రతికేదుడు మా తమ్ముడు, చచ్చిపోయిన సాయంకాలం వచ్చినా నువ్వు ఆ చీకటి వరకు కూడా ఉంచాము, ఆ చీకటి వరకు కూడా వచ్చినా సరే నువ్వు బతికించేదు ప్రభు, నీ వల్ల సాధ్యం కాదు ఇంకా అన్నట్టు మాట్లాడింది. ప్రభునందు ప్రియులారా, మార్త యొక్క ఆలోచన చూడండి, ప్రభు యొక్క ఆలోచన చూడండి. మార్త నీ తమ్ముడిని ఎక్కడ సమాధి చేశారు? ఫలానా చోట, పదండి వెళ్దాం అన్నాడు. అక్కడికి ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్దాం పదండి. వెళ్ళారు. వీళ్ళందరూ కంపు కొడతదని దూర ప్రాంతంలో ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు సమాధి ముందు ఆయన నిలబడ్డాడు. దేనికోసం ఆయన సమాధి ముందు నిలబడ్డాడో తెలుసా? కట్లు కట్టేసి గుడ్డలతో చుట్టేసి మళ్ళీ తిరిగి లేవకుండా, తిరిగి రాకుండా, తిరిగి కదలకుండా బంధకాలు తాళ్ళు అన్ని చుట్టేసి పెట్టేసినటువంటి ఆ యొక్క లాజరును విడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి ముందు యేసయ్య నిలబడ్డాడు. యేసయ్య సమాధి ముందు నిలవబడితే సమాధి తట్టుకుంటుందా? సమాధి పగిలిపోదు, సమాధి తెరవబడదు. గమనించండి ప్రభునందు ప్రియులారా, సమాధిలో నుంచి ఉన్నటువంటి లాజరు కోసం పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా అనగానే దేవుని వాక్కు, దేవుని మాట చచ్చిపోయి పడి ఉన్నటువంటి, కట్లు కట్టి పడి ఉన్నటువంటి లాజరు యొక్క గుండెలకు పోయింది ప్రాణం, ఆ ఊపిరితిత్తులకు పోయింది ప్రాణం. దిగ్గుమని లేచి కూర్చుని నడిచొస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. గట్టిగా అరిచేస్తూ ఉన్నారు, బాబు ఏంటిది? చూడండి, దేవుని యొక్క వాక్కు మానవులను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మది. మీకు బాధలు వచ్చినప్పుడు నెమ్మది ఇవ్వాలంటే సినిమాకు పోవాలి అనుకోకూడదు. బాధలు వచ్చినప్పుడు ప్రశాంతత కావాలంటే ఎక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోవాలనుకోకూడదు. బాధలు వచ్చినప్పుడు ప్రశాంతత కావాలంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుని వాక్కు నీ బాధలలో, నీ కష్టాలలో నీకు నెమ్మది ఇస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనందరము కూడా దేవుని యొక్క వాక్కు మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాట వెళ్ళి బ్రతికించింది. ఆయన వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన వాక్కు అతని యొక్క కట్లు విడిపించింది. బానిస అయిపోయాడు అపవాదికి, ఈరోజు విడిపించగలిగింది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా స్వాతంత్ర్యం. 3వ మాట కూడా చదువుకుందాం. 3వ మాట ఏంటి? ఆత్మ ద్వారా స్వాతంత్ర్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ముగిస్తాను ఇంకా. చూడండి 17వ వచనం, 3వ అధ్యాయము 17వ. మేము దృశ్యమైన వాటిని చూడక, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము. దేవునికి స్తోత్రం. స్వాతంత్రం ఎక్కడ ఉంటుందంట? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం. ఆ ఆత్మ నీ దగ్గర ఉంటే నీకు స్వాతంత్ర్యం.
లేకపోతే బంధకమే. ప్రభు చెప్పారు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. దేవుని ఆత్మ లేనిటువంటి నీవు దేవుని వాడవు కాదు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నడిపించబడాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఆత్మ లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా, నీ ప్రార్థన దేవుని చెంతకెళ్ళదు, నీ మొర వినబడదు దేవునికి. దేవుని ఆత్మతో నింపబడాలి. యోహాను చెప్పారు, నేనైతే నీకు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీకు ఆత్మతో బాప్తీసం ఇస్తాడన్నాడు. అంటే మనం నీళ్ల బాప్తీసం పొందేసాం, తర్వాత ఏ బాప్తీసం పొందాలి? ఆత్మ బాప్తీసం పొందుకోవాలి. దేవుని ఆత్మతో మీరు నింపబడాలి, ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఈ లోకంలో మనుషులు ఆత్మపూర్ణులు కాదు, మధ్యపూర్ణులైపోయారు. ఎఫ్సీలు రాసిన పత్రిక 5:15 అంటాడు, దినాలు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని చెప్పి ఎఫ్సీలు రాసిన పత్రిక 5:15 మీరు అవివేకులు కాక 5:15 తర్వాత కిందకి వెళ్ళిన మీరు మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేంతో పూర్ణులై ఉండమన్నాడు? ఆత్మతో నింపబడండి, కానీ దేంతో నింపబడద్దు. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆత్మ దేవుని ప్రజలే, బయటల గురించి కాదు, మనకి దేవుని ప్రజలే, దేవుని పిల్లలే, దేవుని నమ్ముకున్న వారే, మందిరానికి వచ్చేవారే మద్యముతో మత్తులైపోతున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇది దేవునికి అయిష్టమైనది. ఖచ్చితంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం. మద్యం సేవిస్తే పరలోకానికి చేరం. పరలోకం వెళ్ళేవారి లిస్టు, వెళ్ళని వారి లిస్టు దేవుడు ఇచ్చాడు. అహంకారులైనా, క్రూరులైనా, నరహత్య చేసేవారైనా, మద్యాన్ని సేవించేవారైనా వీళ్ళెవ్వరు కూడా పరలోకానికి చేరరు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. కాబట్టి మనందరం కూడా దేనితో నింపబడాలో తెలుసా? ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితే ఆత్మ మనకు ఏం చేస్తుందో తెలుసా? స్వాతంత్ర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు చిన్నోడికి స్వేచ్ఛ ఇంటికాడ లేదు. స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? దేశం వదిలేసి దేశం వెళ్ళిపోవాలనుకున్నాడు. తండ్రికి చిన్న కుమారుడు ప్రేమ కలిగిన వాడు, తండ్రి బాగా ప్రేమించిన కుమారుడు వచ్చి తండ్రి దగ్గర అంటాడు, తండ్రి నా ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చి, ఇదిగో నా డబ్బు నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళిపోతాను, మళ్ళీ రాను, ఇంకా నా ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చేయి అన్నాడు. అలా అనడానికి గల కారణం ఏంటో తెలుసా? స్వేచ్ఛ లేక, ఇంటి దగ్గర స్వేచ్ఛ లేక. ఏ స్వేచ్ఛ లేక అంటే ఫ్రెండ్స్తో తిరిగి తాగి తినేటువంటి స్వేచ్ఛ లేక. తండ్రి దగ్గర ఉంటే ఆ ఆటలు కుదరవు. తండ్రి దగ్గర ఉంటే వ్యర్థంగా ప్రవర్తిస్తే కుదరదు. తండ్రికి దూరంగా వెళ్ళిపోతే, తండ్రి కళ్ళు కప్పితే ఏం చేసినా పర్వాలేదు, ఎవరు అడిగేవారు లేరనుకుని నేను దూర ప్రాంతం వెళ్ళిపోతానన్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, మీ తల్లిదండ్రుల యొక్క కళ్ళు మీరు కప్పొచ్చేమో కానీ మిమ్మల్ని కన్న పరమ తండ్రి కళ్ళు మీరు ఎప్పటికీ కూడా కప్పదు. మీ కన్నవారి యొక్క కళ్ళు కప్పి ఏదన్నా చేయొచ్చు, కానీ దేవుని కళ్ళు మీరు కప్పలేరని జ్ఞాపకం చేసుకో. నీకు భార్య తెలియకుండానో, నీ భర్తకు తెలియకుండానో, నీ పిల్లలకు తెలియకుండానో, నీ అమ్మ నాన్నకు తెలియకుండానో నువ్వేదన్నా చేస్తున్నావేమో, దేవుని యొక్క కళ్ళకు దాగుచోటు కానీ మరుగైనది కానీ లేదని జ్ఞాపకం చేసుకో. స్వేచ్ఛ కోసం పరితపించాడు చిన్నోడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు, ఇంటికి దూరంగా వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు, నా అన్న వాళ్ళు అసలు ఉండకూడదు అనుకున్నాడు. ప్రభునందు ప్రియులారా చాలామంది ఇలాగే ఆలోచన చేస్తారు.
ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపిస్తుందండి, ఎక్కడో ఉండాలనిపిస్తుంది అంటారు. ఎక్కడో ఉంటే నీకు ఆనందం లేదమ్మా, ఎక్కడో ఉంటే నిన్ను పలకరించేవారు లేరు. చిన్న కుమారుడు అనుకున్నాడట, నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదనుకుని వెళ్ళిపోయాడు. డబ్బులంతా కూడా పాడు చేశాడు. చివరికి స్వేచ్ఛ ఇదిగో ఎక్కువైపోయింది. ప్రభు అన్నిటికీ మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కావు అని చెప్తుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పిల్లలు, యవనస్తులు, మీకున్న దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయితేనేమి, మీకున్నటువంటి ఆ సంపాదన అయితేనేమి, నా ఇష్టం అనుకోవద్దు. నేను సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెట్టుకుంటాను అని అనుకోవద్దు. దేవుడిచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడిచ్చినటువంటి ప్రతి పైసాకు మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా దానిని కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను ఆర్థికంగా ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఇష్టం, నా డబ్బు, నేను వెళ్తాను, వస్తాను, చూస్తాను, నువ్వెవడు నన్ను అడగటానికి అని ఇంట్లో మాట్లాడకూడదు. యవనస్తులు అనేక మంది ఈ మాటలు నేర్చుకోండి. యవనస్తులు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. యవనస్తులు మీరందరూ కూడా మీ జీవితాలను సరిచేసుకోండి. మీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తించండి. లేకపోతే మీ యొక్క కుటుంబస్తులకు ఉన్నటువంటి పరిస్థితులను గమనించండి. పరిస్థితులు అర్థం చేసుకొని మీ కుటుంబాలలో ఒక జ్యోతుల వలె మీరు వెలగండి. కుటుంబాన్ని పోషించుకునే స్థితికి మీరు రండి. చిన్న కుమారుడైతే అలా చేయలేదు. నా డబ్బు నాకు ఇచ్చే అన్నాడు, వెళ్ళాడు. దుర్వ్యాపారం వలన డబ్బంతా పాడు చేశాడు. చివరికి ఏమీ లేక తిరిగి వచ్చాడు. అయితే తండ్రి ప్రేమమయుడు గనుక తండ్రి తోసేయకుండా, గెంటేయకుండా తండ్రి మళ్ళీ ఆదరించాడు. మన దేవుని ప్రేమ కూడా అంతకన్నా గొప్పది. దేవునికి స్తోత్రం. పెద్దోడు ఉన్నాడు ఇంట్లో. పెద్దోడు సాయంకాలం వచ్చిన తర్వాత ఇంట్లో హడావిడి చూసి, ఇంట్లో లైటింగ్ చూసి, వాయిద్యాలు చూసి పని మనిషిని కేకేసి అడిగాడు, ఏంటి హడావిడి ఇంట్లో? అయ్యా, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, చచ్చిపోయి బ్రతికొచ్చాడని మీ నాన్న పండగ చేస్తున్నాడు. వీడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు వీడు అంటున్నాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నాకెప్పుడన్నా నువ్వు డబ్బులు ఇచ్చావా? నాకెప్పుడన్నా గొర్రె పిల్లనిచ్చావా? నీ స్నేహితులతో ఎంజాయ్ చేయమని చెప్పావా అంటున్నాడు. అంటే ఇతనికి స్నేహితులు ఉన్నారు, అతనికి స్నేహితులు ఉన్నారు. వాడు బయట గట్టుకెళ్ళి పాడు చేశాడు, వీడు ఇంట్లో ఉండే తండ్రి కళ్ళు కప్పే పాడైపోయాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, పైకి కనబడేటంత ప్రేమ ఈళ్ళు లేదు. వాళ్ళ తమ్ముడు రావడం చూసి మనసులో గాయపరచబడింది, అడిగి బాధపడ్డాడు. అనవసరంగా వచ్చాడు నా తమ్ముడు అనుకున్నాడు. చూసారా అతని మనస్తత్వం ఎలా ఉందో? వీళ్ళందరూ కూడా లోక సంబంధమైన బంధకాల్లో ఉండిపోయారు. తండ్రి ప్రేమ వారిని మార్చగలిగింది. ఆ చిన్న కుమారుని మనసు తండ్రి ప్రేమ ఆదరించింది. ఈ రోజున నీవు నేను కూడా స్వాతంత్రం పొందుకోవాలంటే, ఈ రోజున నీవు నేను కూడా స్వతంత్రులుగా మనం బ్రతకాలంటే దేవుని ప్రేమను కలిగి నడుచుకుందాం. సాతాను బంధకాల నుంచి విడిపించబడదాం, లోకాశల నుంచి విడిపించబడదాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు. వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా బ్రతకడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడు మన వెనుకల్లో ఇచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఇంతవరకు వాక్యం విన్నందుకు మీ అందరికి వందనాలు చెల్లిస్తూ